అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ గర్భిణీ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 3 ఏళ్ల కిందటే అనూషతో జ్ఞానేశ్వర్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ముందే జ్ఞానేశ్వర్ అనూష వెంబడి పడి ప్రేమించమని అడిగేవాడు. వారిద్దరి మధ్య ప్రేమ కూడా స్టార్ట్ అయింది. అయితే తల్లి చెప్తున్న వివరాల ప్రకారంగా, అక్కడ మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారంగా పెళ్లి కాకమునిపే అనూషతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు పాల్పడుతుండేవాడట. అయితే కేవలం ఆ జ్ఞానేశ్వర్కి అనూష పడింది నిజంగా ప్రేమే అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అసలు ప్రేమే ఉంటే తనని పెళ్లి కంటే ముందు శారీరక సంబంధం పెట్టుకొని వేధింపులకు పాల్పడడం ఏంటి అంటే కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతోంది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా నిజంగానే తను ప్రేమ పెళ్లి చేసుకున్నాడంటే ఒక ప్రపంచాన్ని జయించినట్టుగా భావించేటువంటి ఈ యువత ఉన్నటువంటి తరుణంలో కనీసం తన భార్యను ఎక్కడ కూడా చూపించకపోయేవాడు. తల్లిదండ్రులకు కనీసం ఆ సమాచారం తెలియదు, ఫ్రెండ్స్కి తెలియదు, అందరి నుంచి దూరంగా ఉండేవాడు. ఏకంగా బెంగళూరులో జాబ్ చేస్తున్నానని చెప్పి తన సొంత తల్లిదండ్రులకి, జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులకు కూడా ఈ ప్రేమ వివాహం గురించి చెప్పకుండా దాచేశారట. అనూష తండ్రి మృతి చెందడంతో తల్లి అందురాలు కావడంతో తనకు ఏమైనా కూడా అడిగేవారని దిక్కులేరన్నట్టుగా అనూషతో ఈ యొక్క తతంగానికి పాల్పడేట తెలుస్తోంది. ముందుగా ప్రేమ పేరిట తనని శారీరకంగా ఇబ్బందులు పెట్టి వేధింపులకు పాల్పడేవాడు. ఆ తర్వాత అనూష పట్టుపట్టడంతో తప్పక పెళ్లి చేసుకున్నట్టుగానే ఇప్పుడు అనుమానిస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఎవరికి చెప్పకపోయేవాడు. తన ఫ్రెండ్స్కి తెలియదు, బంధువులకి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. అందరికీ ఈ యొక్క విషయాన్ని చాలా గోప్యంగానే ఉంచుతూ ఉన్నాడు జ్ఞానేశ్వర్. అయితే ఆ తర్వాత ఎలాగైనా సరే అయిష్టంగానే పెళ్లి తర్వాత ఉండాలని భావించాడు జ్ఞానేశ్వర్. అందులో భాగంగానే తను అసలు ఊహించలేదు కూడా, గర్భం దాలుస్తుందని ఊహించలేదు. అంతలోనే అనూష గర్భం దాల్చింది. ఆ తర్వాత ఎలాగైనా కూడా ఆ గర్భాన్ని తీయించాలని చాలా తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తోంది అనూష పైన. ఇక ఏది చేయలేక ఒకానొక సందర్భంలో తను తాగేటువంటి ఫలుదా జ్యూస్లో కూడా నిద్రమాత్రలు సైతం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ మాత్రం నిద్రమాత్రలో ఇంకేదనేది మనం కన్ఫర్మేషన్ చేయలేము. ఎందుకంటే అనూష ఆ జ్యూస్ తాగే నేపథ్యంలో అందులో ఆ టాబ్లెట్స్ కరగకపోవడంతో ఇదేంటి అంటూ క్వశ్చన్ చేసి జ్ఞానేశ్వర్ నిలదీసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు కూడా మొదలయ్యాయి. ఆ మనస్పర్ధలు కాస్త ఎంతవరకు దారితీశాయంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఇక అనూష ఒక పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్న నేపథ్యంలో జ్ఞానేశ్వర్ ఏకంగా హతమార్చి ఆ విషయాన్ని బంధువులకి, స్నేహితులకు కూడా తన భార్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది, ఏం చేయాలో తోచడం లేదంటూ కొంత నటించే ప్రయత్నం చేశాడు. అంతకుముందే తనని హతమార్చాడు. ఇక నటన ఎలా బయటపడింది అంటే వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లేందుకు బంధువులు, స్నేహితులు అక్కడ చేరుకోగానే అంతకంటే ముందే అనూష మరణించింది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా డాక్టర్లు గుర్తించిన అంశం ఏంటంటే తన మెడపైన గాయాలున్నాయి, కావాలని బలవంతంగా చంపేసినట్టుగా ఆనవాళ్ళు కూడా గమనించారు పోలీసులు. మాయమాటలతో అనూషని ప్రేమ వరకు తీసుకువెళ్ళి తర్వాత శారీరకంగా వాడుకొని వదిలేద్దామనుకున్నటువంటి జ్ఞానేశ్వర్ని ఆ తర్వాత అయిష్టంగానే పెళ్లి చేసుకొని ఆ రకంగానే మనస్పర్ధల కారణం కొన్ని రోజులు గడిపి ఆ తర్వాత ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు జ్ఞానేశ్వర్. పెళ్లికి ముందే జ్ఞానేశ్వర్కి మరొక సంబంధం, అక్రమ సంబంధం ఉండిందనేది ప్రస్తుతం అనుమానంగా ఉంది. లేదంటే ఇంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ సదరు మహిళ పైన ఇలా కర్కశంగా ప్రవర్తించడమే కాకుండా మనస్పర్ధలు రకరకాలుగా ప్రవర్తించాడు అని చెప్పి జ్ఞానేశ్వర్ పైన అటు అనూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో గతంలో ఒక అక్రమ సంబంధం ఉండి ఉంటుంది, ఆయనకు వేరొక అఫేర్ కూడా ఉండి ఉంటుంది అనేది ప్రస్తుతం అనుమానంగా ఉంది. అయితే అనూషను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. క్యాన్సర్ ఉందంటూ తన పేరెంట్స్ ఒప్పుకోరని నమ్మించే ప్రయత్నం చేశాడు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం అనూషకి వేధింపులకు పాల్పడేవాడట. విడాకుల విషయంలో డెలివరీ ముందు రోజు కూడా ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. గర్భిణి అనూష గొంతు నిలిపి చంపేశాడు జ్ఞానేశ్వర్. ఒకవేళ కనుక బిడ్డకు జన్మనిస్తే ఇక విడాకులు కుదరవు, ఇక తప్పక జీవితాంత అనూషతోనే ఉండాలని చెప్పి ఆలోచించినటువంటి జ్ఞానేశ్వర్ ఈ దారుణాన్ని ఒడిగట్టాడు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి అటు అనూష తల్లి, అందులో అయినటువంటి ఆ తల్లి, తన చెల్లెలు కూడా మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం.
సైడ్ సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి చేశాడు ఇదంతా. కూతురు మాటలు పెట్టుకున్నాడు నేను నదుకుంటున్నా అయిపోయినా ఎదురు కూతుర్లో ఉన్నాను అనుకున్నాను. నా కూతురు ఎత్తిపోయాడు బాబాయ్, నా కోట్ల కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. ఎప్పుడు పెళ్ళయిందమ్మా? ఎన్ని రోజుల క్రితం పెళ్ళయింది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల క్రితం ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. మోసం చేసి దాన్ని చంపేసి దాన్ని వదిలించుకోవడానికి నాటకం ఆడాడు ఇదంతా. రాకుండా ఒక ప్రాణం అయితే అని చెప్పి ఒక ప్రాణాన్ని తీసేసాడు. మీ అక్క మీతో మాట్లాడారా? ఆఖరిసారికి ఎప్పుడు మాట్లాడారు? నిన్న ఉదయం మాట్లాడింది, నవ్వుతూనే మాట్లాడింది, బాగానే మాట్లాడింది. నొప్పులు రావట్లేదు, ఇంకేం రావట్లేదు అని చెప్పి. రాత్రి కూడా డెలివరీకి నేను జాయిన్ చేసిన, ఆడు ఒప్పుకోలేదంటే నేను చంపేయడానికి ఆడికి ప్లాన్ చేశాడు. ఆడు ఫ్యామిలీ వీళ్ళందరూ కలిపి. ఈ రోజు డెలివరీ అవ్వాల్సిందమ్మా? ఈ రోజు డెలివరీ అవ్వాల్సింది. అసలు నేను నైటే జాయిన్ చేస్తామంటే ఆడు ఒప్పుకోలేదంట. ఇద్దరి మధ్య కలహాలు ఉన్నాయి? అసలు ఏది బయటికి రానివ్వలేదండి. ఈ పిల్లని నమ్మించేశాడు. నమ్మించి ఏది బయటికి రానివ్వలేదు. జ్ఞానేశ్వర్ చెప్పండి, ఏం చెప్తారు అసలు? సార్ వాడదా సార్ మెయిన్ థింగ్ సార్ అక్కడ ఏంటంటే మాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది, పలానా అలాగా ఏంది అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత చూసేటప్పటికి బాడీ చనిపోయింది అమ్మాయి. కేరళ దిగిపోయాము, చనిపోయింది. హాస్పిటల్ కేసు సమాధానం చెప్పారు. వచ్చిన వెంటనే అబ్బాయి స్టార్ట్ నుంచి మాకు తెలియదు, ఏదో అన్కాన్షియస్ అయిపోయింది ఎత్తని చెప్పారు తప్ప ఇంకేం చెప్పలేదు. తీరా చూస్తే మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయికి సార్ ఆ అబ్బాయి వాళ్ళంటే తెలియదు. అతనికి మ్యారేజ్ అయ్యింది, ఇలాగ ప్రెగ్నెన్సీ అయ్యింది, అబౌట్ లివర్ అయితే ఇంటో తెలియదు. ఈ రోజు కానీ దాటితే మాత్రం కన్ఫామ్గా కన్ఫర్మ్ అయిపోద్ది. దానికోసం నైట్ స్టెప్ తీసుకోవడం ఇంకేం కాదు. మరి నైట్ ఏ గొడవ తెలియదు, మార్నింగ్ చెప్పేశారు అంతే. మార్నింగ్ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత జరుగుతున్న కొద్దీ ఏమైందంటే చెప్పాడు. ఫస్ట్లో చేతితో పేపర్స్ని చెప్పాడు. తర్వాత ఇప్పుడేమో అందాక పోలీసుగా చెప్పాడు, చున్నీతో చెప్పేసి చెప్పాడు అంతే. ఇంకేం కాదు, చున్నీతో పిసికేసాను, ఆ పేక పిసి చంపేసాను అని చెప్పాడు అంతే. పిఎం పాలన స్టేషన్కి వెళ్ళిపోయారు అబ్బాయి. ఇప్పుడు అమ్మగారు వచ్చారు. అది మాచూరు ఉందండి, మాచూరులో ఉంది. ఆయనకి ఎలాంటి శిక్ష విధించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? మళ్ళీ ఏ ఆడదానికి ఇలా జరగకూడదండి. ఇలా నమ్మించి మోసం చేసాడు. నడక సరైన శిక్ష వేయాలంట. సైడ్ సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి చేశాడు ఇదంతా. నా కూతురు మాటలు పెట్టుకున్నాడు నేను నదుకుంటున్నా అయిపోయినా ఎదురు కూతుర్లో ఉన్నాను అనుకున్నాను. నా కూతురు ఎత్తిపోయాడు బాబాయ్, నా కోట్ల కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. అది బాగానే ఉండేవారు మాతో అయితే. అమ్మాయి మంచిదే కానీ మొన్న వెళ్ళాం మేము హాస్పిటల్కి. మా పాప తీసుకుని వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎప్పుడమ్మా హాస్పిటల్కి వెళ్తామంటే ఈ 2 రోజులు వెళ్తానంటే అని చెప్పింది. తెల్లవారు వచ్చేమో మా పాపకు ఫోన్ చేశారు. ఈ రోజు డెలివరీ. ఎదవలు అంతే మరి. ఇంకా అలాంటి పిల్లల జీవితాలు పాడు చేయడానికి ఎదవలు అంతే. ఈరోజు తెల్లవారు మా అమ్మాయి ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి, అనుసాకు బాగాలేదు ఒకసారి వెళ్ళమ్మా, మంచినీళ్ళు నోట్లో వేసినా మింగట్లేదంట అని. మేము వెళ్ళేసరికి 3 హాస్పిటల్ తిరుగుకొని వస్తే ఆరిలో హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్తాడు చనిపోయి ఉంది. వాళ్ళు అన్నారు ముందే చనిపోయిందమ్మా, ఇప్పుడు కాదు ఎప్పుడో చనిపోయింది అని అన్నారు. ఇప్పుడు భర్త నేనే చంపేశాను, పేకనూరు నుంచి చంపేశాను అని అన్నారు కదా, ఏంటి ఆడికి ఎలాంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? అలాంటి అదే దాంతో అన్నట్టుగా ఆడికి దానిపరిచేయండి. అప్పుడే ఇంకొక పిల్లకి జీవితం పాడు చేయరు అంతే మరి. దాంతో దానికి దానిపరిచేయండి. ఆడికి ఎలా ఉండేది సార్ మీతో? బాగుండేదా? నిత్యం మాట్లాడేదండి, ఎవ్రీడే మాట్లాడుతూ ఉండేది. అసలు ఏ ప్రాబ్లం లేదనే చెప్పేది. అది బాగానే చూసుకునేవాడు అని చెప్పేది. కానీ ఇంత దారుణం చేస్తాడని చెప్పేసి మామూలుగానే ఉండేవాడు అండి. అసలు ఎప్పుడు అనుమానించడానికి కూడా ఇది అవ్వలేదు. కానీ ఎంత దారుణం చేస్తాడని కల్లో కూడా ఊహించలేదండి అసలు. నిండు చూడాలని ఎలా చేతులు వచ్చేస్తాయండి? చాలా క్రూరం అండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీలాటోళ్ళు సపోర్ట్ కావాలండి. వదిలే ప్రసక్తి అయితే మాత్రం లేదండి. ఎలాంటి శిక్ష విధించాలంటారా?
చట్టపరంగా ఎటువంటిది న్యాయం అయితే అదే ఖచ్చితంగా చేయాలండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వదలడం అయితే మాత్రం సొసైటీలో మాత్రం జరగకూడదండి అలాంటి వాళ్ళు. చాలా కిరాతకంగా చంపిన ఆ వ్యక్తి అయితే నిజంగా కఠినంగా శిక్షించాలని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? సార్ శిక్షించాలి సార్, అబ్బాయికి వదలకూడదు. మా దగ్గర అయితే చాలా డ్రామాలు చేశాడు మార్నింగ్. ఏమైంది అమ్మాయికి అనేసరికి లేదు పడుకున్నది నైట్ టైము 2 గంటల వరకు మాతో మాట్లాడింది, పడుకుంది అని చెప్పాడు. పొద్దున్న లేపేసరికి ఇంకా లగట్లేదు అమ్మాయి అన్నాడు. మేము వెంటనే ఇంటికి వెళ్ళాం ఏమైంది అని చెప్పి. వెళ్ళేసరికి అమ్మాయి ఆల్రెడీ డెడ్ స్టేజ్లో ఉందన్నమాట, ఆల్రెడీ చనిపోయి ఉంది. మేము పల్స్ చెక్ చేస్తున్నా మాకేం తెలియట్లేదు, ఉందో లేదో మాకు ఐడియా రావట్లేదు వెంటనే. అందుకని అక్కడ పక్కనే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ పట్టుకెళ్ళాం. అక్కడ చూసి చెప్పారనమాట అమ్మాయి చనిపోయింది అని చెప్పి. అవునండి. అమ్మాయి ఇప్పుడు పోలీసులు వచ్చారండి. పోలీసులు ఇక్కడ కేజీహెచ్కి తెచ్చేసరికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి ఏమైంది అని అడిగేసరికి అబ్బాయి ఏమొచ్చి ఫస్ట్ అంతా మాకు తెలియదు ఇలాగే అయింది అని చెప్పాడు. అబ్బాయికి ఒళ్ళు మీద అంతా గీతలు ఉన్నాయన్నమాట. ఈ సైడ్ చంపలంతా ఇలా గీరీస్ ఉన్నాయి, ఇక్కడ మెడ మీద చెయ్యి మీద గీరీస్ ఉన్నాయి. పోలీసులు ఫస్ట్ అడిగేసరికి నాకు అవి ఎలర్జీ ఉన్నాయి, అందుకే లేదంటే చంపల మీద ఎందుకంటే ఏడ్చుకున్నాను ఇలా పట్టుకొని, అందుకే వచ్చే నాకు అన్నాడు. మళ్ళీ పోలీసులు గట్టిగా అడిగేసరికి అప్పుడు ఒప్పుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.